తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు విశ్వసేన గారు ఉన్నారు. విశ్వసేన గారి గురించి చెప్పాలంటే ఒక సెల్ఫ్ మేడ్ హీరోనా, స్టారా, లేకపోతే యాక్టర్ అంటే మీకు ఇష్టమా? యాక్టర్ సార్. యాక్టర్. ఓకే, సెల్ఫ్ మేడ్ యాక్టర్ ఉన్నారు. మెకానిక్ రాకీ రిలీజ్ అవుతుంది November 22. విశ్వగారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? సూపరా. ఓకే, మెకానిక్ రాకీ ఈ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ వచ్చిన తర్వాత కొంత కంటెంట్ చూపించారు పబ్లిక్కి. మెకానిక్ రాకీ ఒక అలర్చిలుగా తిరిగే కుర్రోడు, ఫ్లట్టింగ్ చేస్తున్న కుర్రోడు, ఈ రెండు కనిపించినాయి. ఏదో హైడ్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఏం హైడ్ చేస్తున్నారని తెలియట్లేదు. ఏంటి పరిస్థితి? సినిమా ఎలా ఉండబోతుంది? ఏం చూపించబోతున్నారు? డెఫినెట్లీ వారిని ఇదా మనకు కూడా తెలుసు కదా, మనకు కూడా జరిగింది కదా, అరే మా వాడికి జరిగింది కదా అనే పాయింట్ ఉంటుంది ఒకటి. కనెక్టివిటీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది అంటారు. డెఫినెట్లీ బర్నింగ్ ప్రాబ్లం. బర్నింగ్ ప్రాబ్లం అంటే ఇప్పుడు చెప్పలేరులేండి మీరు. అంతేనా? ఓకే. అయితే ఈ డైరెక్టర్ విషయానికి వచ్చినట్టయితే కొత్త కుర్రోడు రవితేజ, ఎట్లా మీ దగ్గరికి ప్రాజెక్ట్ వచ్చింది? మీరు ప్రాజెక్ట్ని సెట్ చేసుకున్నారా లేకపోతే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిందా? ఎలా? ఈ సినిమాకి డెఫినెట్లీ కొంచెం ఐఎమ్ థ్యాంక్ఫుల్. ఎందుకంటే నాకంటే ముందు చాలామంది వర్క్ చేశారు నా దగ్గరికి పంపించే ముందు. కొరటాల శివ గారు ఫస్ట్ విన్నారు. ఓకే ఓకే. శివ గారు రామ్ గారికి సజెస్ట్ చేశారు ఈ సినిమా ఒకటి బాగుంటుంది అని. రామ్ గారు అప్పటికి నాకు 2 కథలు పంపారు, థర్డ్ది. ఓకే. సో ఇది విపరీతంగా నచ్చి ఎస్ చెప్పడం జరిగింది. ఓకే. మరి మొదటి డైరెక్టర్ కదా, ఫస్ట్ టైం డైరెక్టర్, కథ నచ్చింది అన్నారు. బట్ అతను తీయగలడు అని మీ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? మీరు ఆల్రెడీ కొంత మార్కెట్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఉన్నారు. ఈ టైంలో రిస్క్ ఎందుకు? కొత్త డైరెక్టర్ని ఫీల్ ఏం రాలేదా? తీసేటోడు అవ్వడం పక్కన పెడితే తీయలేనోడు ఫస్ట్ అర్థమైపోతాడు. అవునా? ఓకే. తీయగలిగినోడు వదిలేయండి. తీయగలిగినోడికి తీయలేనోడికి డిఫరెన్స్ ఏంటంటే తీయగలిగినోడు ఎక్కువ ఎక్స్ట్రాలు చేయడు, కథ చెప్పి ఊరుకుంటాడు. తీయలేనోడే సార్ ఇట్లా వచ్చొద్ది సార్ కెమెరా, ఇట్లా వచ్చొద్ది సార్ గాలి, ఇట్లా వచ్చొద్ది సార్ ఇది, ఇట్లా పెడతాం సార్, అక్కడనే నువ్వు ఊరపస్తా అనిపిస్తుంది. కన్విన్స్ చేయడానికి కింద మీద పడతారు. సో తీయలేనోడిని గుర్తుపట్టవచ్చు, ఓకే, తీయగలిగినోడిని కాదు. ఓకే. సో తీయలేనోడిని గుర్తుపట్టడం వచ్చి కాబట్టి తీయగలిగినోడు ఎక్కువ మాట్లాడు, కథ చెప్పి ఎమోషన్ స్ట్రాంగ్గా చెప్తాడు. ఎమోషన్ స్ట్రాంగ్గా చెప్తే దాన్ని ఏదో తండాలు పడి మిగిలిన వాళ్ళు సినిమా తీస్తారు. ఒక డైరెక్టర్కి ఎమోషన్ మీద పట్టుంది అనుకోండి, మిగిలిన వాళ్ళు ఏదో తంటాలు పడి సినిమాని చేస్తారు. ఒకవేళ లేకపోతే నీ క్లిష్టమైన పరిస్థితుల్లో చెప్తున్నా. సో డెఫినెట్లీ అబ్బాయి మ్యాన్ విత్ ఫ్యూ వర్డ్స్, చాలా తక్కువ మాట్లాడతాడు, కథ చెప్పి సైలెంట్ కూర్చుంటాడు. సో నేనే ఆయన నార్మల్గా చెప్తాడు, నేనే ఆయనలో ఉన్న డెప్త్ నేనే గ్రహించాల్సి వచ్చింది. మనిషి మాట్లాడినప్పుడు కూడా ఇంత చేయగలుగుతారా అన్నట్టు ఉంటుంది. లేకపోతే ఐ సమ్హౌ ఫెల్ట్ హీ ఈస్ వెరీ టాలెంటెడ్. ఓకే. చాలా డెప్త్ ఉన్న మనిషి. ఓకే. అయితే రిలీజ్ టయానికి వచ్చేసరికి లాస్ట్ మూవీ కూడా రిలీజ్ డేట్లు మారుకుంటూ వచ్చినాయి. ఈ సినిమా కూడా రిలీజ్ డేట్లు 31st వేసినట్టు దివాళీకి అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏంటి? కొంచెం వర్క్ పెండింగ్ ఉండే. అంతేనా? కొంచెం వర్క్ పెండింగ్ ఉండే. ఇది ఒకసారి అయింది పోస్ట్ పోన్. యూజువల్లీ 2-3 సార్లు కాదు. మదనం జరగాలి బయటికి రావాలి. దేనికి జరగలేదు, ఓన్లీ గ్యాంగ్స్కి అయింది. అట్లా గ్యాంగ్స్కి అక్కడ సెంటిమెంట్ కదా వంశాన్ని 2-3 సార్లు. ఓకే ఓకే. ఇదైతే ప్యాచ్ వర్క్ కోసమే. ఓకే. ఇంకొకటి అండి, ఈ సినిమాలో చూసుకున్నట్టయితే మీనాక్షి చౌదరి ఉంది, అలానే ఇంకొక అమ్మాయి శ్రద్ధ, ఇద్దరిని క్యారెక్టర్స్ అనేవి హీరోయిన్గా క్యారెక్టర్స్ అంటే కొన్ని పాటలకు పరిమితం అయిందా లేకపోతే క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది? వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి దీంట్లో? ఇద్దరిది ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రొమాన్స్ ఉన్న క్యారెక్టర్ సార్. అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది. ఓకే. సో ఇద్దరికి వీడే డ్రైవింగ్ టీచర్. సో డ్రైవింగ్ టీచర్, లెఫ్ట్ రైట్. ఓకే. సో ఇద్దరికి వీడే డ్రైవింగ్ టీచర్. బట్ అందులో ఒక క్యారెక్టర్ అయితే సూపర్ ఉన్నట్టుంది. ఎల్ బోర్డ్ అంటే ఎల్ చూపిస్తే ఏదో చెప్తున్నారు. మరి అంత అమాయకు రా. బట్ బ్రిలియంట్ పర్ఫార్మర్ సార్. అంత అమాయకంగా యాక్టింగ్ చేసింది, అంత డ్రైవింగ్ వచ్చి కూడా అట్లా యాక్టింగ్ చేసింది కదా. ఆ అమ్మాయికి చాలా బాగా వచ్చి డ్రైవింగ్ యాక్టింగ్ కూడా. ఓకే. సో ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇద్దరికి నేను డ్రైవింగ్ నేర్పియాలి. కార్కి నిజంగానే క్లచ్ బ్రేక్ నా దగ్గర ఉన్నాయి. ఓ
ఇటు దిక్కు సేమ్ మన డ్రైవింగ్ స్కూల్ లెక్కనే. ఓకే. మీనాక్షి నిజంగానే గేర్ కార్ రాదు. ఓహో, ఆటోనా? ఓకే. సో నా జీవితాన్ని పలంగా పెట్టి నిజంగానే ఆమె ఎక్సిలేటర్ ఆమె దగ్గర ఉంది, క్లచ్ బ్రేక్ నా దగ్గర పెట్టుకొని షూటింగ్ చేసినాం బా మెయిన్ రోడ్స్ మీద అన్ని చోట్ల. ఓకే. ఇక్కడనేమో ఈమెకి నిజంగా తోపు డ్రైవింగ్ లో శ్రద్ధ, ఆమె రానట్టు యాక్టింగ్ చేయాలి. టోటల్ రివర్స్. బట్ ఏదున్నా పక్క సీట్లో అయితే నేనే కంట్రోలర్. ఓ ఇద్దరు లేడీస్ డ్రైవింగ్ లో 1 year ఉన్నాను. ఓకే. మీకు మీ డ్రైవింగ్ పరిస్థితి ఏంటి? మీరు ర్యాష్రా? ర్యాష్ ఉండాల్సిన ఏజ్ కంటే తక్కువ ఏజ్లోనే అయిపోయింది నాది. అంటే అందరు అట్లీస్ట్ 22, 23 దాకా కొడతారు కదా ర్యాష్. నేను 18కి ఆపేసిన. ఓకే. 18కి లైసెన్స్ వేయరంటారు. అదే కదా మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఆ స్టేజ్లో వచ్చేసినాయి మీకు. అంటే ఏం లేదు, తెలిసిన దగ్గర వ్యక్తులకి కొంచెం యాక్సిడెంట్స్ అవి అయ్యేసరికి స్టీరింగ్ అసలు ఆ కండిషన్లో లేనప్పుడు స్టీరింగ్ పట్టుకోను. అండ్ ర్యాష్ డ్రైవింగ్ అసలు. ఓకే. బైకులన్నా కార్లన్నా ఇవన్నీ పిచ్చి ఉంటుంది ఒక స్టేజ్ వరకు. అది కొంతమంది అయితే ఎడిక్ట్ అవుతారు, మందుకి ఎలా అడిక్ట్ అవుతారు, ఆల్కహాల్ ఎలా అడిక్ట్ అవుతారు, బైకులు కార్లకి ఎడిక్టెడ్ అనమాట. మీకు 18లోనే ఆగిపోయిందంటారు. ఇప్పుడు మీరు ఇప్పుడు నడుపుతా, ఇప్పుడు సరదాగా ఇప్పుడు హైదరాబాద్లో ఏం నడుపుతాం, ట్రాఫిక్లోనే ఉంటాం సగం సేపు. సో హైదరాబాద్ ఇప్పుడు నా కారు, ఇప్పుడు గోవా వెళ్తే నా కారు ముందు పంపించేస్తా, అక్కడ నేను నడుపుకుంటా. ఓకే. నైట్ ఎప్పుడన్నా బయటికి వెళ్తున్నాం, పార్టీకి ఎక్కడ వెళ్తున్నాం అంటే డ్రైవర్ ఉంటాడు. ఓకే. డే టైం మా డ్రైవర్కి హాలిడే, డే టైం నేను నడుపుకుంటా. నైట్ అండ్ గోవాలో నడిపినట్టు కూడా ఉంటుంది, అన్ని మెలికలు ఉంటాయి రోడ్లు. ఇట్టా నడిపితే కూడా నడిపినట్టు ఉండదు, స్ట్రైట్ ఒకటే రోడ్డు ఉంటాయి. ఓకే. సో ఐ ఎంజాయ్ డ్రైవింగ్, ట్రావెల్ చేసినప్పుడు. ఓకే. ఓకే. ఈ మెకానిక్ రాకీ క్యారెక్టర్ చేయడానికి మీరు ఏమైనా అబ్జర్వేట్ చేశారా, లేకపోతే మెకానిక్ లైఫ్లో కొంతమంది దగ్గర నుంచి చూసిన జీవితాలు కానీ, హోంవర్క్లు కానీ, క్లాస్ వర్క్లు కానీ? నేను పుట్టి పెరిగింది దిల్సుకున్నారు సార్, దిల్సుకున్నారులో పుట్టి పెరిగింది. సో మెకానిక్స్ ఇంకా నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో హై స్టాండర్డ్ వాళ్ళు. అవునా? ఓకే. సో నేను ఇంతకంటే మాస్ బ్యాచ్తో తిరుగుతుండే. సో లోపల లోడ్ అయి ఉన్నాయి. అదే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ వీళ్ళ బిహేవియర్లు లోడ్ అయి ఉన్నాయి. ఓకే. సో ఇంకా కార్ మెకానిక్, మనం సైకిల్ మెకానిక్స్తో తిరుగుతుండే. ఓకే. సో మనకి ఫీడ్ అయి ఉన్నాయి అన్ని. ఓకే. కొంచెం క్లాస్గా బిహేవ్ చేయాల్సి వచ్చింది నేనే. అయ్యో, ఇబ్బంది పడ్డారా క్లాస్ బిహేవ్లో? వచ్చుగా క్లాస్ కూడా ఉంటాయి కదా సార్. ఓకే. మరి రాజుగారు ఎలా ఉన్నారు? కరెక్ట్, రాజుగారు డాడీ గురించి అడుగుతారు. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినాక దిల్ రాజు గారు, రాజుగారు అనగానే దిల్ రాజు గారు గుర్తొస్తారు. కరెక్ట్. రాజుగారు ఎలా ఉన్నారు? సూపర్. ఎందుకంటే డమ్కి టైంలో మీరు కాస్త భయపెట్టినట్టున్నారు ఇంట్లో వాళ్ళని. ఉన్నదంతా పెట్టేశారని? ఉన్నదంతా అంటే నమ్మే సార్, నేను కాదు సార్, ఆయన పెట్టేస్తాడు. మీరు నన్ను అంటారు అంతేనా? ఆయన పెట్టేసి టైపు పెట్టినాం. 2 సార్లు చేసినాం ఆ బెట్టు. పలక్నామా దాస్కి 2 సార్లు. అవును, పలక్నామా దాస్కి అంటే తప్పదు. 2 సార్లు తిరిగి ఇచ్చేసారు ఆడియన్స్. ఓకే. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా రిస్కులు చేసే ఆలోచనలు ఉన్నాయా, కొంతకాలం ఆపేద్దామని? ఏది ఆపం సార్, మజా వస్తుంది లైఫ్, టైంపాస్ కిక్ కావాలంటే రిస్కులు చేయాలి. అవునా? ఏం మీరు చెప్పారు ఇక ఇంత రిస్క్ చేయొద్దని స్టేజ్ డైరెక్షన్ చేయాలి. అదే డైరెక్షన్ ప్రామిస్ చేశారు కదా. ప్రొడ్యూస్ చేస్తున్నా కల్ట్ అని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ ప్రొడ్యూస్ కల్ట్. ఓకే. రిటర్న్ అండ్ ప్రొడ్యూస్డ్ బై. రిటర్న్ అండ్ ప్రొడ్యూస్డ్ బై. ఎన్ని లేయర్లు ఎక్కడ నుంచి వస్తున్నాయి బ్రెయిన్లో మీకు? మీ ఏజ్లో వాళ్ళంతా వేరే మూడ్లో ఉన్నారు, మీరేమో లేయర్లు తీస్తున్నారు బయటికి. ఏమో సార్, నెక్స్ట్ ఇయర్ నేను కూడా ఎంజాయ్ చేయాలి కదా. ఓకే. నిజంగా వేరే ఎంజాయ్మెంట్కే టైం లేకుండా అయిపోయింది మీకు. నెక్స్ట్ ఇయర్ కొంచెం ట్రావెలింగ్, కొంచెం ఎంజాయ్. మీకు ఏది కిక్? సినిమా. సినిమా 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 ఫుల్ కిక్లో ఉంటున్నారు అయితే. ఓకే. దాన్ని మీది కాకుండా వేరేది కూడా వేసుకుంటున్నారు, మీద రాస్తున్నారు, ప్రొడక్షన్ ఏందో అది కూడా రష్ ఉంటుంది కాబట్టి. మెయిన్లీ ఇన్నది చూసుకోవడం ఇష్టం, చూసుకున్న దాంట్లో మనం ఉండడం ఇష్టం. ఓకే. ఓకే.
బిఫోర్ ఎనీబడి సీ ద ఫిల్మ్ ఒక కథ వినగానే దాన్ని చేయాలి, చేసే ప్రాసెస్లో మనం ఉండాలి, దాంట్లో మనం ఉండాలి, అది ఫస్ట్ మనం చూసుకోవాలి. ఓకే, అది అంత కిక్. ఓకే. అట్టా వర్కౌట్ అయిన బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అయిన సినిమాలు ఉన్నాయా మీరు అలా ప్యాషన్తో చేసినాయి? గామి ఇట్ వాస్ బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఇట్ ఈస్ బిగ్గెస్ట్ ఓపెనర్ ఆఫ్ మై లైఫ్. యా, మంచి ఓపెనింగ్స్ వచ్చినాయి. యా, మేము కూడా ఐమాక్స్ బిగ్ స్క్రీన్లో చూసాం, ఆ ఎక్స్పీరియన్స్ వేరు. ఓకే, గామి ఒకటి గుడ్ ఎక్స్పీరియన్స్, అంటే ఎక్స్పెరిమెంట్ కమర్షియల్ అవ్వడు. ఎస్ ఎస్ ఎస్. బట్ మీకు ఇంకొక జోనర్ మీరు టచ్ చేసింది అర్జున్ కళ్యాణ్ ఒకటి. అది ఎవరు అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదా మీ దగ్గర నుంచి ఆ ప్రోడక్ట్? నాకు వద్దని కూడా చెప్పారు నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ. చెప్పారా? మరి ఎట్లా చేశారు అది? నాకు తెలుసు కదా దాని పొటెన్షియల్. ఓకే, దాని తర్వాత కథలు రాలేదు, అలాంటి ప్యాటర్న్లో కథలు వచ్చినాయి? చేసినా కదా, మళ్ళీ ఎందుకు చేస్తా అంటే మళ్ళీ గ్యాప్ తీసుకొని చేస్తున్నాము. సో ఐ వాజ్ మెయింటైనింగ్ కొంచెం. ఓకే, స్క్రిప్ట్కి కాంట్రాస్ట్ ఉండాలన్నది మెయింటైన్ చేస్తుండే. ఓకే, ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా దగ్గర చేసింది అనిపించలేదు మీకు ఆ సినిమా? అవును, డెఫినెట్లీ. టార్గెట్ కూడా అదే ఆ సినిమా చేసిన. ఓకే, ఆ సినిమా చేయడానికి కారణం కూడా అదే. రీచ్ అయ్యారు కాదు? ఓకే. ఇంకొకటి అండి, మనకి మీరు చేసిన సినిమాలు 7 years అనుకుంటు కదా మీ స్పాన్ ఇప్పుడు మన మూవీ ఇండస్ట్రీ కెరియర్. ఈ 7 yearsలో చేసిన ప్రాజెక్టులో అరే ఇది అనవసరంగా ఎక్స్పెరిమెంట్ చేశాను, వర్కౌట్ అవ్వలేదు అనుకున్నప్పుడు లేదు కదా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది గట్టిగా? ఒక్క సినిమా లేదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కాదు, ప్రొడ్యూసర్ సాటిస్ఫాక్షన్ సినిమాలు అన్నీ. ఎస్. అయితే ఇంకోటి సార్, బాగా ఎక్స్పెక్ట్ చేసి వర్కౌట్ అవని, బాగా ఎక్స్పెక్ట్ చేసి వర్కౌట్ అవ్వలేదు కదా, అనుకున్నంత రీచ్ కానీ వర్కౌట్ కానీ ఎప్పుడు దాకా చేయలేదు. అవును, నాది ఏ సినిమా ఫస్ట్ డే సెకండ్ డే పార్కింగ్లు ఖాళీ అయిన సినిమాలు లేదు, క్రౌడ్ పుల్లింగే. సో వర్కౌట్ అనుకున్న లెవెల్ రీచ్ కానీ గ్యాంగ్స్ కొంచెం అంతే. ఓకే, బాగా ఎక్స్పెక్ట్ చేశారా? డెఫినెట్లీ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం. ఎక్కడ మిస్ఫైర్ ఏంటంటారు మీరు? ఎక్స్పెక్టేషన్స్ రిలీజ్ తర్వాత అందరికి తెలిసిందే కదా సార్, సెకండ్ హాఫ్ కూడా ఇంకా రత్న షుడ్ హ్యావ్ రైజ్. డౌన్ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు, నన్ను తీసుకోలేకపోతారని. ఓకే, బట్ లేచి ఇంకా. ఓకే, ఇండస్ట్రీలో మీ కెరీర్ చూసుకుంటే స్టార్టింగ్ మీ నాన్నగారు మాట్లాడుతూ కూడా అక్కడక్కడ నా కొడుకుని ఎదగనిస్తారా లేదా అని డౌట్ కూడా ఉంది అని చెప్పేసి అన్నాడు. మా ఇంట్లో ఎవరో మాట్లాడమే ఒకటి ఆ మీనింగ్ డైరెక్ట్ వర్డ్ అనకపోయినా కానీ టఫ్ కాంపిటీషన్, ఈ టఫ్ కాంపిటీషన్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది కాస్త. ఒకటి సార్, మా ఇంట్లో ఎప్పుడు అనుకోలేదు, నేను ఎప్పుడు అనుకోలేదు. ఒకటి నేనే తిరిగి చెప్తుండే ఏంటంటే ఎవడు ఏం చేయలేనని నేను అంటుండే తిరిగి. అదే మీరే పోక్ చేస్తున్నారు? లేదు, పోకనను, కానీ నేనే తిరిగి చెప్తుండే. అంటే ఎవరైనా భయపెడతారు, తొక్కేస్తారా అదే ఎవడు తొక్కుతాడు, ఎవడు తొక్కుతాడు, ఎవరి పనిలో వాడు ఉంటాడు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, ఎవరిది ఆడికే సరిపోయింది. సో అది చెప్తుండే కానీ డెఫినెట్లీ అది తక్కువైంది, ఇది తక్కువ, ఏది తక్కువ దేవుడి దేవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుద్ధి జ్ఞానం ఉంది సినిమా చేసుకునే అంత, దానికే థ్యాంక్స్ చెప్పుకొని సినిమాలు చేసుకోవాలి, అదొకటే నాకు అర్థమైంది. ఓకే. ఇంకొకటి సార్, మనకి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటున్నారు. ఎవరన్నా ఏదన్నా మీకు తప్పుగా అనిపిస్తే రియాక్ట్ అవుతున్నారు, ఎవరికి కావాల్సింది వాళ్ళకి పనిచేస్తున్నారు. ఏంటి సోషల్ మీడియా యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటి? తిన అందరూ యాక్టివ్ కదా, నేను కూడా ఉన్నా. ఓకే, అఫ్కోర్స్ మీ అంత యాక్టివ్గా సినిమా ఫీల్డ్ నుంచి ఎవరు లేరు కదా. మీరు ఒక దాని ఏమంటారు గాజు మెడలో ఉన్న అద్దాల మెడలో ఉండి బతికే వాళ్ళగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరో కూడా ఎక్కువ దేన్ని పట్టించుకోరు. మీరు ఒకళ్ళు ఎందుకు డిఫరెంట్గా కనపడుతున్నారు అనేది మీ ఏజ్ ఫ్యాక్టరా లేకపోతే ఏంటి? పట్టించుకోరు అని కాదు, మరీ కాలితే రెస్పాండ్ అవుతా జర. ఓకే, తప్పులేదు. అఫ్కోర్స్ తప్పుల గురించి కాదు, మీరు రియాక్ట్ అవుతున్నారు కదా, దేనివల్ల మీ ఇంటెన్షన్ ఏంటని. నాకు కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఓకే, ఎవరో చెప్పలేదు, భయపెట్టలేదు సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ అయితే మళ్ళీ ఎందుకు పూసుకోవటం, అవి నెగిటివిటీ ఇదికి వెళ్ళటం ఎందుకు? పూసుకోడు సార్, ఎవరు వచ్చి ఫేస్ ముందు నిల్చుంటారు, నెగిటివిటీ ఎందుకు గెలుక్కోవటం అని. నా ఇంటి అడ్రస్ యూట్యూబ్లో ఉంది, ఎవరో హౌస్ టూర్ పెట్టారు, వాడికైనా ప్రాబ్లం ఉంటే ఇంటికి వచ్చి మాట్లాడమని. ఓకే, యూట్యూబర్ అఫ్కోర్స్ కల్కి విషయంలో కదా యూట్యూబర్ కూడా కాస్త మందలించినట్టున్నారు. అంటే ఇప్పుడు సినిమా అంటే థియేటర్కి పోకముందు రివ్యూ చెప్పండి, ట్రైలర్ చూసుకుంటారు కదా వాళ్ళు. యూట్యూబ్లో ఫ్రీ అందరికీ, ట్రైలర్కి రివ్యూ ఏముంది? ఓకే, మీరు చెప్పండి, సినిమా అంటే థియేటర్ పోవాలి, థియేటర్ పోకముందు ఈ మహానుభావుడు ఏం చెప్తారో ఇందాం అనుకొని చూస్తారు ఒకళ్ళు, బాగుంది ఓకే వెళ్ళండి. ట్రైలర్ వాళ్ళే చూసుకుంటారు కదా, ట్రైలర్ 3 నిమిషాలు, రివ్యూ వీడియో 20 నిమిషాలు, వాళ్ళు
ట్రైలర్ చూసుకుంటారు కదా. ఓకే ఎంత కరెంట్ బిల్ తక్కువ వస్తే మాత్రం యూట్యూబ్కి. ఓకే అయితే కోర్స్ సోషల్ మీడియా వల్ల నెగిటివిటీ ఎక్కువ ఉందంటారా, పాజిటివిటీ ఎక్కువ ఉందంటారా మీరు? నెగిటివిటీ ఎక్కువ ఉందా అంటే పీపుల్ ఆర్ రోస్టింగ్ మోడ్లు ఉన్నారు అందరు. మొత్తం ఓవరాల్ అందరు రోస్టింగ్ మోడ్లు ఉర్రు. ఓకే కామెంట్ సెక్షన్లోకి పోతే ప్రతి ఒక్కడు రోస్టింగ్ మోడ్లోనే ఉండు. అందరి ఫ్రస్ట్రేషన్ అర్థమైంది. అందరూ రోస్టింగ్ మోడ్లోనే ఉర్రు. ఎవరు టాలెంట్ ఆడు చూపిస్తుండ్రు. ప్రజెంట్ ఉన్న యంగ్ జనరేషన్లో ఎక్కువ యాక్టివ్గా బయట ఎక్కువ కనిపించేది మీరు ఎక్కువ కనిపిస్తున్నారు. చిన్న సినిమాలో అయినా సరే పెద్ద సినిమాలో అయినా సరే ఎవరైనా ఇన్వైట్ చేస్తే మీరు అక్కడ ఉంటున్నారు. ఏంటి దాని వెనక ఉన్న రీజన్ ఏంటి? నేను చేయగలిగినా చేస్తున్నా సార్. అది మీరు అది మైనస్ అవుతుందా అంటే అక్కడ నేను సెల్ఫిష్ అయినట్టు. అరే నా మైనస్ అయింది, నీతో చేతనైనప్పుడు చేయి కదా. అది అట్లీస్ట్ నా ఎదురుంగా వచ్చినోడికి నేను హెల్ప్ చేస్తున్నా. నా ఎదురుంగా వచ్చి కనిపించినోడికి హెల్ప్ చేస్తున్నా. నేను వెళ్ళడం వల్ల నాది పూట అవుతుంది, కానీ నాకు తెలుసు ఆ టీం ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఎస్ ఆ టీం పడ్డారు, ఎందుకంటే ఆ టీంకి వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు. ఎస్ మీరు ఆ ఒక్క గంట నిలబడితే వాళ్ళకి ఆ 1 year పడ్డ కష్టానికి బూస్ట్ ఉన్నట్టు. అంతే కదా. ఇప్పుడు నేను చేసిన మంచికి నేను పైకి పోతానా, నా ఫేమ్ తగ్గుద్దా, నా సినిమాలు జనాలు చూడరా, అవన్నీ లెక్కలేసుకొని చేసేకాడికి దాని సాయం అనరు దాన్ని. ఎస్ వెరీ గుడ్ అండి. అయితే ఇంకోటి సార్, మనకి మీరు ఎంచుకుంటున్న స్క్రిప్టుల విషయానికి వచ్చినట్టయితే ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలాగా వెళ్ళిపోతుంది. ఎందుకని మీరు కమర్షియల్ అంటే పాటలు ఫైట్లు క్లైమాక్స్లో విలన్లు కొట్టామా, కమర్షియల్ ఫార్మేట్ అనేది ఒకటి ఉంటుంది. కమర్షియల్ ఫార్మేట్లోకి వెళ్లకుండా మీరు డిఫరెంట్గా ఆలోచించడానికి కారణం ఏంటి? మీరే అన్నారుగా లాస్ట్ డిఫరెంట్ అని. ఆ డిఫరెంట్ కోసం అంతే, డిఫరెన్స్ కోసం. ఎస్ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు కమర్షియల్ ఫార్మాట్లో వెళ్తూ ఒక 2 నెలలు డేట్లు ఇచ్చామా, ఎంత వస్తుందో చూసుకుందామా, నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోదామా, ఈ ఫార్మాట్లో చాలామంది పరిగెడుతున్నారు కదా. దాంట్లోంచి బయటికి వచ్చి ఆలోచించాల్సి అని ఎర్లీ స్టేజ్లో ఎందుకు అనిపించింది? ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సినిమా సార్. నేను కొన్ని సినిమాలే చూస్తా. అట్లాంటి సినిమాలు చేద్దామని వచ్చి చేస్తున్నది. ఓకే, దాంట్లో కూడా నేను మరీ ఎక్స్పెరిమెంట్ కాకుండా డెఫినెట్లీ చేసిన ఎక్స్పెరిమెంట్లన్నీ కమర్షియల్ అయినాయి కదా. ఓకే, బట్ కంప్లీట్ కమర్షియల్ చేస్తే ఇంకెక్కువ కమర్షియల్ సక్సెస్ వచ్చేదేమో కానీ, బట్ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ ఫర్ ఎనీథింగ్ ఐ డిడ్. ఓకే, మీకు ఇంతలా సినిమా బుర్రకెక్కడానికి చిన్నప్పటి నుంచి మోటివేషన్ ఏంటి? సినిమాలు చూడడమే. చిన్నగా ఉన్నప్పుడు సినిమాలు బాగా చూస్తుండే. ఇంట్లో నైట్ న్యూస్ పేపర్లో డెక్కన్ క్రానికల్లో సినిమా కాలంలో వచ్చేది. హెచ్బిఓలో ఈరోజు ఏం సినిమాలు వస్తున్నాయి, జెమినీలో ఏం వస్తున్నాయి చూసుకొని చూసేది. ఓకే, వీసీడీలు రెంట్కి తీసుకుంటున్న పని నుండి 15 రూపాయలకి రెంట్కి వీసీడీలు తీసుకుంటున్న పని నుండి. ఓకే, సో సినిమా వాజ్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఎస్, మా పేరెంట్స్ దగ్గర నుండి. ఎస్, ఇంట్లో టీవీ చూసే అలవాటు ఎవరికి లేకుండా. మా మదర్ టీవీ చూడదు, సీరియల్ చూడదు. ఓకే, యూ ఓన్లీ యూస్ టు వాచ్ సినిమా. ఓకే, టీవీలో కూడా సినిమా వస్తేనే పెడతాం. ఇంట్లో ఓన్లీ మా నాన్నమ్మ టీవీ సీరియల్ చూస్తుండే, కానీ ఆ పాప మొక్కామ అయిపోయేది. 4 డామినేట్ చేసి రిమోట్ తీసుకొని సినిమా పెట్టుకునేటోళ్ళు. ఓకే, లాగే. సో ఆమె అందుకే మధ్యాహ్నం పూట సీరియల్ చూసుకునేది ఆమె. ఓకే, ఇంకొకటి మనకి సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు అని చెప్పేసి అడిగితే నాకు తెలిసి ఇప్పుడు రాంగ్ క్వశ్చన్ అయిద్దేమో. ఎందుకంటే మీకు ఎన్టీఆర్కి బిగ్ ఫ్యాన్ అని చెప్పారు. ఎన్టీఆర్ గారి సినిమాల్లో ఇప్పటివరకు జర్నీలో మీకు బాగా నచ్చిన సినిమాలండి? నాకు ఇప్పటికీ టాప్ నాచ్ అనిపిస్తుంది సార్ యమదొంగ. యమదొంగ దాంట్లో ఆ క్యారెక్టర్ అసలు భలే అనిపిస్తుంది నాకు. డాన్స్ కూడా ఐ థింక్ యమదొంగ అండ్ డాన్స్ ఒక్క సినిమా టెంపర్లో కూడా అదిరిపోతుంది డాన్స్. ఓకే, టెంపర్లో యాటిట్యూడ్ ఉంటుంది, క్యారెక్టరైజేషన్ ఒకటి ఉంటుంది కదా, అది ఎదిరిపోద్ది మామూలుగా లేదు. ఓకే, పొలిటికల్గా చూసుకున్నట్టయితే మొన్న ఏపీఎల్ వచ్చినట్టు సీఎం గారి దగ్గరికి మీరు పొలిటికల్ అంటారు కానీ సాయం చేసిన అంటలేరు కదా. అదే అఫ్కోర్స్ ఓకే, హెల్పింగ్ కోసం వెళ్ళారు కదా విజయవాడ. చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ ఎలా నచ్చింది? చాలా బాగుంది. ఓకే, ఎందుకంటే మిమ్మల్ని చూసిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటి సీఎంగా? బాలకృష్ణ గారు అంటే ఆయన బావగారు, మీరు ఒక పక్క సిద్ధు జొన్నలగడ్డ, ఇద్దరు. ఈ అప్రిషియేటెడ్ లైక్ ఫర్ వాట్ ఎవర్ ఇంటెన్షన్ వీ హ్యాడ్. ఓకే, అప్రిషియేట్. పరిస్థితి బాగాలేకుండా కదా. అవును, వరదలు. దేవర్ ఆల్. సునీల్ గారిని ఫుల్ టైం విలనా లేకపోతే విలన్లో కామెడీ పండించారా? ఎలా అసలు ఎక్కడ నవ్విండా సునీల్ గారు? ఫుల్ సీరియస్.
సునీల్ గారు కనపడుతున్నారు, నరేష్ గారు కనపడుతున్నారు, మిగతా రోడీస్ రఘు. ఎస్ ఆయన తీసుకొచ్చారు. నాకు కథ కొత్త పోలీస్ కావాలనిపించింది, ఇండస్ట్రీకి కూడా కొత్త పోలీస్ కావాలనిపించింది. మీ సజెషన్ అది? యా, ఓకే, కొత్త పోలీస్ కావాలి ఇండస్ట్రీకి. ఓకే. ఎంతవరకు మీరు కథలో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు, తక్కువ ఇన్వాల్వ్ అయ్యారా ఏంటి? మీరు కథ కూడా కాబట్టి సార్ నలుగురం ఉంటాం సార్, రూమ్లో నలుగురమో ఆరుగురమో ఉంటాం. అవును, నలుగురిలో మెజారిటీ మీదనే వెళ్తాం అన్ని. ఓకే, అన్నిటికీ 3-4 పేర్లు అనుకుని మెజారిటీ అనిపించింది వెళ్తాం, ఎవరికి సుపీరియారిటీలు వెళ్ళాం. నలుగురిలో ముగ్గురికి ఏం మంచిగా అనిపిస్తుంది, ఇద్దరికి ఏమని. 6 మంది ఉంటే నలుగురికి ఏం మంచిగా అనిపిస్తుంది చేయడం. ఓకే. 22వ తారీఖు థియేటర్లోకి వస్తుంది. ఏ రేంజ్ బ్లాస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? డెఫినెట్లీ దిస్ విల్ బీ హై పర్ఫార్మింగ్ ఫిల్మ్ దెన్ ఆల్ మై ఫిల్మ్స్. ఓ, బిగ్ స్టేట్మెంట్. యా, ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఆ రేంజ్ సాలిడ్ హిట్ కావాలని థ్యాంక్ యూ. ఒక్కసారి మళ్ళీ ఇండస్ట్రీ మీ వైపు చూడాలని మళ్ళీ ఒకసారి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.